మార్చ్ 31, 2026 ప్రాతః మురళి. మధురమైన పిల్లలు, ఉన్నత పదవిని పొందాలంటే సత్యమైన తండ్రితో సదా సత్యముగా ఉండండి. ఏదైనా పొరపాటు జరిగినట్లయితే తండ్రి నుండి క్షమాపణలు తీసుకోండి. స్వయం యొక్క మతముపై నడవకండి. ప్రశ్న: ఎటువంటి ప్రియమైన పిల్లలు ఎప్పుడూ దాగి ఉండలేరు? జవాబు: ఎవరికైతే ఈశ్వరీయ పరివారము పట్ల ప్రేమ ఉంటుందో, ఎవరికైతే రాత్రింబవళ్ళు సేవ యొక్క చింతే ఉంటుందో, అటువంటి ఆజ్ఞాకారులుగా మరియు నమ్మకస్తులుగా ఉన్న సేవాదారులు ఎప్పుడూ మన్మతముపై నడవని వారు, తండ్రి పట్ల సత్యమైన మరియు స్వచ్ఛమైన హృదయం కలిగి ఉండేవారు ఎప్పుడూ దాగి ఉండలేరు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: సత్యతతో తండ్రి సేవలో నిమగ్నమవ్వాలి. పూర్తిగా నమ్మకస్తులుగా ఆజ్ఞాకారులుగా అవ్వాలి. ఈశ్వరీయ పరివారము పట్ల సత్యమైన ప్రేమ కలిగి ఉండాలి. రెండో పాయింట్: శ్రీమతములో మన్మతాన్ని మరియు రావణుడి మతాన్ని మిక్స్ చేయకూడదు. ఒక తండ్రి తప్ప ఇంకెవరూ లేరు, ఈ గ్యారంటీలో పక్కాగా ఉండాలి. హృదయాన్ని శుద్ధముగా పవిత్రముగా తయారు చేసుకోవాలి. వరదానం: ఆత్మిక సుగంధం యొక్క ఆధారంతో సర్వులకు పరమాత్ముని సందేశాన్ని ఇచ్చే విశ్వ కళ్యాణకారి భవ. ఆత్మికత యొక్క సర్వశక్తులను స్వయములో ధారణ చేసినట్లయితే ఆత్మిక సుగంధము సహజముగానే అనేక ఆత్మలను తన వైపుకు ఆకర్షిస్తుంది. ఈ విధముగా మనసాశక్తి ద్వారా ప్రకృతిని తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా చేస్తారో, అలా మీ ముందుకు రాలేని విశ్వములోని అనేక ఆత్మలకు వారు దూరముగా ఉన్నా కూడా మీ ఆత్మికతా శక్తి ద్వారా తండ్రి పరిచయాన్ని లేక ముఖ్య సందేశాన్ని ఇవ్వగలరు. ఈ సూక్ష్మ మిషనరీని తీవ్రతరం చేసినప్పుడు తపిస్తున్న అనేక ఆత్మలకు అంచలి లభిస్తుంది మరియు మీరు విశ్వ కళ్యాణకారులుగా పిలువబడతారు. స్లోగన్: మీ వద్ద శుద్ధమైన మరియు శ్రేష్టమైన సంకల్పాలను ఇమర్జ్ చేసి పెట్టుకున్నట్లయితే వ్యర్థము సహజముగానే మర్జ్ అయిపోతుంది. మీ వద్ద శుద్ధమైన మరియు శ్రేష్టమైన సంకల్పాలను ఇమర్జ్ చేసి పెట్టుకున్నట్లయితే వ్యర్థము సహజముగానే మర్జ్ అయిపోతుంది. అవ్యక్త సూచనలు: నిశ్చయమనే పునాదిని దృఢముగా చేసుకొని సదా నిర్భయులుగా మరియు నిశ్చింతగా ఉండండి. ఏ సమయంలోనైనా ఏదైనా పరిస్థితి వస్తే తండ్రిని సహచరునిగా చేసుకున్నట్లయితే నేను ఒంటరివాడిని కాను, నాతో పాటు విశేషమైన శక్తి ఉంది అని అనుభవం చేస్తారు. ఎక్కడైతే తండ్రి ఉంటారో అక్కడ ఎన్ని తుఫాన్లు ఉన్నా కానీ అవి కానుకలుగా అయిపోతాయి. నిశ్చయ బుద్ధి విజయంతి ఈ టైటిల్ యొక్క స్మృతితో విజయులుగా అవ్వండి మరియు విజయీ సంవత్సరాన్ని జరుపుకోండి. ఓం శాంతి.